కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు భరించలేని కడుపు నొప్పే కారణమన్నారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో రాత్రి ఉరివేసుకొని బలవన్మరణం చెందారు రూపాదేవి. అయితే విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రూపాదేవి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే దానిపై విచారణ చేపట్టారు. రూపాదేవి 3 ఏళ్లుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారని, తరచూ నొప్పి వస్తూ ఉండడంతో డిప్రెషన్లోకి వెళ్లారన్నారు మేడ్చల్ ఏసీపీ రాములు. రాత్రి డిన్నర్ చేశాక బెడ్రూమ్కి వెళ్లి డోర్ లాక్ చేసి చీరతో ఉరివేసుకున్నారన్నారు. ఆ సమయంలో రూపాదేవి తల్లి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారన్నారు. భర్త సత్యంకు ఫోన్ చేసి కడుపు నొప్పి భరించలేకపోతున్నానని చెప్పారని, అయితే ఇంటికి వస్తున్నానని చెప్పిన కాసేపటికే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్నారు ఏసీపీ రాములు. అయితే రూపాదేవిని మేడిపల్లి సత్యం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. రూపాదేవి మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. నెల క్రితం వరకు ఏడాది పాటు పేట్ బషీరాబాద్లోని దవేరియా విల్లాస్లో నివాసమున్నారు. నెల క్రితం అల్వాల్కొచ్చారు. పంచశీల కాలనీ రోడ్ నంబర్ 12లోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు 2 పిల్లలున్నారు. కొడుకు యోజిత్ వయసు 11 ఏళ్లు, కూతురు రిషికశ్రీ వయసు 9 ఏళ్లు. భార్య రూపాదేవి తనతో ఫోన్ మాట్లాడిన కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేక కొంపల్లిలోని రెనోవా హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. రెనోవా హాస్పిటల్కి వెళ్లి ఎమ్మెల్యే సత్యంని పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే రూపాదేవి మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు వైద్యులు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతుల మధ్య విభేదాలేమీ లేవన్నారు మేడ్చల్ ఏసీపీ రాములు. ఫోన్స్ కూడా చెక్ చేశామని, ఎలాంటి మెసేజెస్ లేవని అన్నారు. సూసైడ్ నోట్ కూడా లభించలేదన్నారు. చేసిన తర్వాత రూపాదేవి గారు స్టమక్ ఎక్కి వస్తుందని చెప్పేసి, భరించలేని నొప్పి అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారు. చాలాసేపటి చూసేసరికి ఇంకా రావట్లేదని చెప్పేసి వీళ్ళు డౌట్ వచ్చేసి మళ్ళీ పోయి తలుపు కొట్టేసి ఇంతకి ఓపెన్ చేయకపోయేసరికి వీళ్ళు విండో పగలగొట్టి చూశారు లోపలికి. అప్పటికి ఆమె చీరతోటి హ్యాంగ్ చేసుకుంటుంది, ఫ్యాన్కి పెట్టేసుకొని. వీళ్ళు పక్క వాళ్ళతోటి సపోర్ట్ తోటి డోర్ పగలగొట్టి లోపలికి ఆయన చీరను అది కట్ చేసుకుని రెనోవా హాస్పిటల్ తీసుకుని వచ్చేసి డాక్టర్ చెక్ చేసి బ్రాడ్ డెడ్ అని చెప్తాను. మాకు తెలిసిన దీని ప్రకారం ప్లస్ వాళ్ళ ఇచ్చిన మదర్ కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో మదరు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. డిన్నర్ చేసిన తర్వాత జరిగింది ఇది. తర్వాత అంతకుముందే వాళ్ళ భర్తతో మాట్లాడుతుండ్రు, ఇది ఈ విషయమే పెయిన్ వస్తుందని చెప్పేసి. అది సఫరింగ్ ఫ్రమ్ 3 years ఇల్లు హెల్తీగా ఉన్నారు. వేరే డాక్టర్ చూపించినా కూడా అది సెట్ కాలేదు. అది హోమియో వైద్యం కూడా వాడుతున్నారు. కానీ వాళ్ళ మదర్తో చాలాసార్లు అన్నారు, ఈ ఎంత జీవితాంతం ఇదే బాధలు అనుభవించాలా అని చెప్పేసి ఆవిడ కొద్దిగా డిప్రెషన్లో ఉన్నారు. దాంతో జరిగిందని చెప్పేసి ఇక్కడ మిగతా మనకు ఎలాంటి డౌట్లు దాంట్లో అయితే ఏమీ తెలియదు. ఫోన్లు తీసుకున్నాం, ఫోన్లో కూడా ఎటువంటి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏమి లేవు అని సీజ్ చేసుకున్నాం. అన్ని సెర్చ్ చేసాం, ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. 10 o'clock భోజనం చేసిన తర్వాత రూపాదేవి గారు స్టమక్ ఎక్కి వస్తుందని చెప్పేసి, భరించలేని నొప్పి అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారు. చాలాసేపు